హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను మీకోసం రూపొందిస్తున్నాను. ఈరోజు ఎక్స్ మినిస్టర్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ పాల మల్లారెడ్డి, పూల మల్లారెడ్డి అందరూ ప్రేమగా పిలుచుకున్నటువంటి మల్లారెడ్డి ఈరోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద ఒక స్పష్టమైనటువంటి సునామీ లాంటి ప్రపంచాన్ని అయితే సృష్టించాడని చెప్పాలి. ఎందుకంటే 2025-26 విద్యా సంవత్సరానికి గాను మల్లారెడ్డి గారు 9,000 సీట్లతో దాడి చేయబోతున్నాడు. 9,000 సీట్లు. ఎందుకంటే తెలంగాణ మొత్తంగా తీసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటిది 1,00,000 సీట్లు అండి. ఈ 1,00,000 సీట్లలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు వరకే ఉన్నటువంటి సీట్లు ఒక 30,000, అంటే 30% ఆల్రెడీ ఆయన కబ్జా పెట్టేస్తున్నాడు. ఇంకొక 9,000 సీట్లతో మార్కెట్ని ఇంజనీరింగ్ సీట్లతో ముంచెత్తబోతున్నాడు అనమాట. ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా పూర్తిగా చూసేద్దాం. ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది రిమైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీల మీద, మొత్తం మీద ఇంజనీరింగ్ వ్యవస్థ మీద, రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీస్లో, ఇప్పుడు కొత్తగా అసలు 9,000 సీట్లు ఎలా తీసుకురాగలిగాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లారెడ్డి మీద ఉక్కుపాదం మోపిందని చాలామంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో మల్లారెడ్డికి మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చేసింది. మెడికల్ కాలేజీ పర్మిషన్ కాదు, మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. ప్రభుత్వం ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఏకంగా 9,000 సీట్లతో మల్లారెడ్డి ఎలా దాడి చేయగలిగాడు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం.